అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ముఖ్యంగా ఒక నాయకుడికి చాలా సమస్యలు వచ్చి పడ్డాయి. ఎవరా నాయకుడు ఏంటా కథ అంటే ఇంకెవరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4. ఎందుకన్నా అంటే ఆ మాట, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసినాక 1995 చంద్రబాబు నాయుడిని చూస్తాను మీరు, నేను నా పద్ధతి మార్చుకున్నాను, లోగలాగా కొద్దిగా మెతక వైఖరిని అవలంబించను, చాలా సీరియస్గా ఉంటాను ఏ విషయం మీద అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సమస్యలు ఎవరు తీసుకొస్తున్నారు అని మీ అందరికీ అనుమానం రావచ్చు. ఇంకెవరు తీసుకొస్తారు? 134 మంది ఎమ్మెల్యేలు తెచ్చే సమస్యలే పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి. సరిదిద్దుకునే తప్పులు చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు. ఏదన్నా కొంతమంది లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారం అని చెప్తే దాని పేర్లు మార్చుకోవడం, దాన్ని సరి చేసుకోవడం చేస్తారు. కొంతమంది ఇసుక మాఫియా చేస్తారు, కొంతమంది మట్టి చేస్తున్నారు. ఇలా ఇవన్నీ చేయటం ఒక ఎత్తు. వాళ్ళు నచ్చచెప్పు తిట్టో నయాన భయానో లేకపోతే అధికారులు పంపించి వాళ్ళ తాలూకా బినామీలను లోపలేపించవచ్చు. అయితే వ్యక్తిగతంగా టార్గెట్లు చేస్తున్నారు ప్రజల మీద, సమాజం మీద. అలా ఒక 3 ఎమ్మెల్యేలు ఇటీవల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దాడికే తట్టుకోలేకపోతా ఉన్నారు 3 ఎమ్మెల్యేలు. ఎవరా ఎమ్మెల్యేలు అంటే గుంటూరు తూర్పు నుంచి గెలిచా నసీర్ అహ్మద్ అని ఆయన గుంటూరు తూర్పు నుంచి గెలిచారు. ఈయన ఒకడు. ఆమదాల వలస నుంచి గెలిచాడు కోన రవికుమార్. ఈయన 2వసారి గెలిచాడు. 14-19లో గెలిచాడు. మళ్ళీ 19లో ఓటమి పాలయ్యి 24లో గెలిచాడు. మంత్రివర్గంలో స్థానం వస్తేనే ఆశపడ్డాడు, రాలేదు. దాంతో ఆయన ప్రభుత్వం మీదే చెనుకులు బెణుకులు విసురుతూ పొల్లవిరుపు మాట్లాడుతూ ప్రభుత్వ విధానం మీద అంతర్గతంగా బహిరంగంగా కూడా చూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు పార్టీ మీద. అయితే ఆయన ఇటీవల ఒక కేసులో ఇరుక్కున్నారు. ఒక మహిళ వీడియో కాల్తో మాట్లాడుతూ ఇరుక్కున్నారు. ఇక 3వ వ్యక్తి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దుర్గాప్రసాద్. ఈయన జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ని అనడానికి మాట్లాడినాడని ఫ్రాన్స్ ఆరోపణలో దానికి ఆయన వివరణ ఇవ్వటం ఇలాంటివన్నీ జరిగింది. ఇక విషయంలోకి వెళ్తే ఈ 3 ఎమ్మెల్యేలకి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యి వార్నింగ్లు ఇచ్చే పరిస్థితి వచ్చింది. వార్నింగ్లు కూడా ఇచ్చారు. ఇంకోసారి ఎలా చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తా అనేదాకా వెళ్ళింది అనేది మనకు అందుతున్న సమాచారం. అయితే తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఏం చేశాడంటే ఒక మహిళతో వీడియో కాల్ మాట్లాడిన మాటలు అన్పార్లమెంటరీ మాట్లాడాడంటే కాదు, అది కూడా పర్సనల్ మాటలు కూడా మాట్లాడకుండా మాట్లాడి ఉన్నట్టు వాయిస్ రికార్డ్ అయింది. ఆ రికార్డ్ అయితే అది వాయిస్ బయటకు వస్తే దాంతో అది నేను మాట్లాడింది కాదు, ఏఐ ద్వారా మాట్లాడిచ్చారని ఆయన చెప్పాడు. ఆటల పక్క నుంచి ఆయన ఏం చెప్పిందంటే, నేను నా భర్తతో మాట్లాడిన మాటలు ట్యాంపరింగ్ చేసి ఇట్లా వీడియోగా వదిలారు, ఎమ్మెల్యేతో నాకు మాట్లాడింది కాదు అనేది ఆ అమ్మాయి అట్లా చెప్పింది, ఈ అమ్మాయి అలా చెప్పింది. వాస్తవాలు ఏంటనేది వైసీపీ నాయకులు కానీ కార్యకర్తగా వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారు. అది యథార్థం. కానీ బయటపడేటప్పటికి మాట్లాడిందని ఎమ్మెల్యే చెప్తున్నాడు, నేను నా భర్తతో మాట్లాడిన మాటల్ని ట్యాంపరింగ్ చేశారని ఆ అమ్మాయి చెప్తుంది. ఇది ఒక ఇష్యూ వీళ్ళిద్దరి మధ్యలో. ఇకపోతే 2వది కోన రవికుమార్ ఒక మహిళా ప్రిన్సిపాల్ని పిలిస్తే రాలేదు. సుష్మా అనే మహిళా ప్రిన్సిపాల్ పిలిస్తే రాలేదు, ఈయన కొన్ని విషయాలు మాట్లాడతాకి అని అంటే రాలేదని చెప్పి ఆ అమ్మాయిని వేధిస్తూ అర్ధరాత్రి కాడ ఫోన్ కాల్ చేసి మాట్లాడడం జరిగింది. మాట్లాడితే ఆ అమ్మాయి కూడా ట్రాన్స్ఫర్ చేయించుకుని వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది. అదొక వివాదం. ఒక మహిళా ప్రిన్సిపాల్తో, సుష్మా అనే మహిళా ప్రిన్సిపాల్తో కోన రవికుమార్ ఫోన్ కాల్స్ ద్వారా అమ్మాయిని అసభ్యంగా మాట్లాడటం, లేకపోతే అర్ధరాత్రి కాడ ఫోన్ చేసి మాట్లాడటం, ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల అది కూడా వివాదం అయిపోయింది. ఆ ప్రాంతంలో అమ్మాయి ట్రాన్స్ఫర్ చేయించుకుని వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది. ఇది కూడా వివరణ అడిగితే ఆయన అమెరికాలో ఉన్నాను, వచ్చినాక నేను దాని మీద వివరణ ఇస్తాను, నాకేం సంబంధం లేదని చెప్పాడు. ఆయనకు కూడా పార్టీ నుంచి వార్నింగ్ ఇచ్చారు. ఇకపోతే 3 దుర్గాప్రసాద్. ఈయన చాలా సెన్సిటివ్ అంశాన్ని టచ్ చేశాడు. అసలే తెలుగుదేశం పార్టీలో లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ఉప్పు నిప్పులాగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ ఉప్పు నిప్పుగా ఉన్నారు. హరికృష్ణ కుమార్, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఒకే మాట మీద ఉంటున్నారు. కుటుంబ వ్యవహారాలు వచ్చిన వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళటం, లేకపోతే అంతా కలిసి ఉంటున్నారు అన్నదమ్ములిద్దరూ.
ఇది పార్టీ వ్యవహారాల్లో అంటిముట్టంటున్నారు. ఎక్కడా కూడా ఏ రోజు వ్యతిరేకంగానూ మాట్లాడలేదు, అలా అని చెప్పి సమర్థించడం కూడా మాట్లాడట్లేదు. జూనియర్ ఎన్టీఆర్ మేము పార్టీ మాది, మా తాతగారు పెట్టింది అనే మాట అంటున్నారు తప్పితే ఎక్కడా కూడా వ్యతిరేకంగా కానీ పాజిటివ్గా కూడా మాట్లాడట్లా. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ అయితే చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు కామెంట్ చేయాలి. భువనేశ్వర్ గారిని కించపరిచి మాట్లాడినప్పుడు మహిళల మీద కించపరిచి మాట్లాడకూడదు అని ఎక్స్లో పోస్ట్ పెట్టాడు తప్పితే మా అత్తని ఇట్లా మాట్లాడారు అది తప్పు అని స్పెసిఫిక్గా ఖండించాల. ఈ విధంగా ఉప్పు నిప్పులాగా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతోనూ బాలకృష్ణ ఫ్యామిలీతోనూ ఈ అన్నదమ్ములు ఇద్దరు, ఎవరు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్. జూనియర్ ఎన్టీఆర్ వార్ సినిమా రిలీజ్ సందర్భంగా అనంతపూర్లో అవ్వకుండా ఉండేందుకు ఆపేందుకు ప్రయత్నాలు చేసినట్టు జూనియర్ ఎన్టీఆర్ని ఫోన్ ద్వారా వేరే వాళ్ళతో కాన్వర్సేషన్లో మాట్లాడేటప్పుడు వల్గర్గా మాట్లాడినట్టు ఆడియో లీక్లని. ఆడియో లీక్ అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనంతపురం జిల్లా మొత్తం గుగ్గీలయ్యి ఎమ్మెల్యే సంబంధించిన పోస్టర్లు ఫ్లెక్సీలు ఎక్కడున్నా సరే టౌన్లో అన్నీ కూడా చించేయటం, ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి ధర్నా చేస్తామని వార్నింగ్లు ఇవ్వటం, అన్ని ఒకదాని మీద ఒకటి దాడి చేశారు ఎమ్మెల్యే దుర్గాప్రసాద్ మీద, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే మీద. అయితే దీన్ని తట్టుకోలేక ఆయన నెక్స్ట్ డే ఎంబడే జరిగిన పొరపాటు సరిదిద్దుకుంటాకి ఒక వీడియో చేసి నాకు సంబంధం లేదు, నేను మాట్లాడలేదు, ఏదో ఆయన దాన్ని వివరణించుకున్నాడు. ఈ 3 విషయాలు చంద్రబాబు నాయుడు గారికి తలనొప్పి పట్టింది. వాట్ ది న్యూసెన్స్, ఏం జరుగుతుంది, మీరు ఎమ్మెల్యేలు బాధ్యత గలని ఇలా ప్రవర్తిస్తున్నారు, ఇలా అయితే కుదరదు అని చెప్పి సీరియస్ వార్నింగ్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేట్టు తెలిసింది. అది ఎంతవరకు వెళ్ళిందంటే, ఒకటి కుటుంబ సభ్యుడి విషయం, ఒకటి ఒక కాలేజీ ప్రిన్సిపాల్ విషయం, ఒకటి మహిళా విషయం. ఇదే చేస్తే కూటమి ప్రభుత్వం డిస్టర్బ్ అవుతుంది, అసలు మన ఎమ్మెల్యేలు పార్టీ ఎమ్మెల్యేలు మనాలు చేయటం అనేది ఎంత తప్పు అని చెప్పి చంద్రబాబు నాయుడు 3 ఎమ్మెల్యేలు పిలిచి లెఫ్ట్ హ్యాండెడ్ వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి కనుక ఇలా జరిగితే సస్పెండ్ చేస్తానని అన్నట్టు తెలుస్తుంది. అయితే కూటమిలో లుకలుకలు తలకాయ నొప్పులు ఉన్నాయనే బట్టి ఒకటి అర్థమవుతున్న విషయం, రాబోయే రోజుల్లో ఇది వైసీపీకి ఒక బాణంగా తయారయ్యి అడ్వాంటేజ్గా వైసీపీ వాళ్ళు అడ్వాంటేజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయనేది ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.